హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక హర్రర్ సూపర్ న్యాచురల్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే బార్దోవి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే అనంత్ అనే వ్యక్తి శవాల్ని తీసుకుని వెళ్లే వ్యాన్కి డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. అతను తన ఆఫీస్కి దగ్గరలోనే ఉండే ప్లేస్లో ఉంటాడు. ఆ తర్వాత అతని దగ్గరికి ఇద్దరు వ్యక్తులు విచిత్రంగా బిహేవ్ చేసుకుని వస్తూ ఉండగా వాళ్ళను చూసిన అనంత్ వెంటనే తాంత్రిక క్రియలు తయారీని స్టార్ట్ చేస్తాడు. ఆ వెంటనే అనంత్ శోభని మంత్రాన్ని చదవడం మొదలు పెడతాడు. ఆ మంత్రం చదివిన తర్వాత అనంత్ వైపుగా వస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు కూడా సడన్ గా మాయమయ్యి ఆత్మల ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. అంటే చనిపోయిన తర్వాత కూడా ముక్తి దొరకని ఆత్మలని అనంత్ చూడగలడు అని అప్పుడు మనకు తెలుస్తుంది. వాళ్ళకి ముక్తినివ్వడానికి శోభరి మంత్రాన్ని యూస్ చేస్తూ ఉంటాడు. ఆ పని అయిన తర్వాత స్నానం చేసి వంట చేస్తూ ఉంటాడు. అప్పుడే అతని చాచా అయినటువంటి దాబాబాయ్ అనే ఒక వ్యక్తి కాల్ చేస్తాడు. అనంత్ చేసే పనుల గురించి ఆ దాబాబాయికి బాగా తెలిసి ఉంటుంది. ఆ తర్వాత మనకు అనంత్ మాటల ద్వారా అనంత్కి అమ్మైనటువంటి అక్కాబాయి ఒక గురువు దగ్గరికి వెళ్ళి మంత్రాల గురించి అడుగుతూ ఉన్నట్లుగా రోజు కలవస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఇదంతా కూడా తన అమ్మ గతంలో చేసి ఉంటుంది. కానీ దాబాబాయ్ ప్రకారం మాత్రం అక్క అనే లేడీ చాలా నార్మల్ పర్సన్. ఆమెకి తంత్ర మంత్రాలు అసలు ఏమీ సంబంధం లేదు అని అనిపిస్తుంది. ఆ తర్వాత దాబాబాయ్ అనంత్ని తన ఇంట్లో ఉండమని పిలుస్తాడు. కానీ అనంత్ మాత్రం అతని మాటలు వినకుండా అతని కాల్ని కట్ చేస్తాడు. నిజానికి అనంత్కి తన అమ్మ చనిపోవడానికి ముందు ఏమీ గుర్తుండదు. అందువల్ల అతను చాలా బాధపడుతూ ఉంటాడు. మరోపక్క అనంత కాల్ని కట్ చేసిన తర్వాత దాబాబాయి కూడా చాలా బాధపడుతూ అనంత దగ్గర ఏదో దాచడానికి ట్రై చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత దాబాబాయి వెంటనే ఏదో ఆలోచించి వెంటనే వేదాంత్ అనే పేరు గల ఒక వ్యక్తికి కాల్ చేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరి మాటల ద్వారా మనకు అనంత చిన్నతనం నుంచి కొన్ని విషయాలు అతని దగ్గర దాచిపెట్టారని, ఇప్పుడు అనంతకి అన్ని నిజాలు చెప్పేయాలి అనుకుంటూ ఉంటారు. దానికి వేదాంత్ కూడా ఒప్పుకుంటాడు. మరోపక్క అనంత్ అలా నడుస్తూ పొరపాటున తన పాత ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ ఒక అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి చుట్టుపక్కలంతా బ్లడ్ మరియు ఒక బాక్స్ ఉంటుంది. అప్పుడే ఆ అమ్మాయి సడన్గా లేచి నిలబడి బార్దో అని పిలుస్తుంది. అప్పుడు వెంటనే అనంత్ నిద్రలో నుంచి ఒక్కసారిగా లేస్తాడు. అంటే ఇదంతా కూడా అతనికి వచ్చిన కల అయి ఉంటుంది. అసలు బార్దో అనేది ఏమిటో మనకు ముందు తెలుస్తుంది. అనంత్కి ఈ మధ్య ఇలాంటి కలలు వస్తూ ఉంటాయి. అందువల్ల అతను చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత అనంత్ రెడీ అయ్యి వర్క్ చేయడానికి వెళ్ళి తన సీనియర్తో మాట్లాడుతూ ఉండగా అతనికి ఒక అబ్బాయి గురించి తెలుస్తుంది. నిజానికి ఆ అబ్బాయిని ఒక ఆత్మ ఆవాహన చేసుకుని ఉంటుంది. అందువల్ల ఆ అబ్బాయిని అనంత్ ఒకసారి కలవాలి అని అనంత్ సీనియర్ అనుకుంటూ ఉంటాడు. అయితే అనంత్ మాత్రం అందుకు ఒప్పుకోడు. ఎందుకంటే బయట ప్రపంచానికి అతను తంత్ర మంత్రాలని యూస్ చేయడం లేదు, వాటిని వదిలేశాడు అని చెప్పి ఉంటాడు. కానీ తన దగ్గర తన చుట్టూ తిరిగి ఆత్మలకే తంత్ర మంత్రాలని యూస్ చేసి విముక్తిని కలిగిస్తూ ఉంటాడు. అయితే తన సీనియర్ మాత్రం అనంతని చాలా ఫోర్స్ చేస్తాడు. ఆ తర్వాత సీనియర్ ఆ అనంతని చూసి, ఈరోజు మార్నింగ్ నాకు శాంతిలాల్ అనే ఒక వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. అతను నిన్ను కలవాలని అడిగాడు. అతనికి అక్క అనే లేడీ గురించి బాగా తెలుసు అని చెప్తాడు. ఆ మాట వినగానే అనంత్ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఎందుకంటే దాబాబాయ్ ఈ రోజు వరకు కూడా అనంతకి కనీసం అక్క ఎందుకు చనిపోయిందో అనే విషయాన్ని కానీ ఈ శాంతాలాల్ గురించి కానీ అసలు ఏమీ చెప్పి ఉండడు. కేవలం అక్క ఒక నార్మల్ లేడీ, ఒక కారు యాక్సిడెంట్లో ఆమె చనిపోయింది అని చెప్పి ఉంటాడు. ఆ తర్వాత అనంత్ శాంతాలాల్ దగ్గరికి వెళ్ళగానే అక్క మరియు దాబాబాయి గురించి చాలా రహస్యాలు బయటకు వస్తాయి. అప్పుడే మనకి అక్క, దాబాలాల్ మరియు శాంతాలాల్ ఒక గురూజీ దగ్గర తంత్ర విద్యలు నేర్చుకునే వాళ్ళు అని తెలుస్తుంది. అక్క వాళ్ళ ముగ్గురులో చాలా షార్ప్గా ఉంటుంది. దాబాబాయ్ అక్కనే తన పెద్ద అక్కలాగా భావిస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు సడన్ గా అక్క చనిపోయిన తర్వాత దాబాబాయ్ అనంతని తీసుకుని సిటీకి వచ్చేసి ఉంటాడు. ఆ టైంలో అనంత్ సిచ్యువేషన్ కూడా అంతగా ఏమీ బాగుండదు. ఎందుకంటే తన గతం కూడా మొత్తం మర్చిపోయి ఉంటాడు. ఎలా అంటే అతని మీద కాళీ విద్య ప్రభావం ఉన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు.
ఉంటాడు. శాంతాలాల్ దాబాబాయి నుంచి నిజం తెలుసుకోవడానికి చాలా సార్లు ట్రై చేసి ఉంటాడు, కానీ దాబాబాయి అతనికి ఎప్పుడూ కూడా ఏమీ చెప్పి ఉండడు. కానీ ఒక బాక్సులో ఉన్న అక్కాబాయి బుక్ని జాగ్రత్తగా చూసుకోమని ఆ దాబాబాయి శాంతాలాల్కి చెప్పి ఉంటాడు. కానీ శాంతాలాల్ సిచ్యువేషన్ ప్రెజెంట్ అసలు ఏమీ బాగోదు. అతను ఏ నిమిషంలో అయినా చనిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకే ఆ బుక్ని అనంతకి అప్పచెప్పడం కోసమే పిలిపించి ఉంటాడు. ఆ తర్వాత శాంతాలాల్ అనంతతో, అలాంటి గ్రంథాన్ని నేను ఎప్పుడూ కూడా నా లైఫ్లో అస్సలు చూడలేదు, అసలు నాకేమీ అర్థం కాలేదు అని చెప్తాడు. అందువల్లే దాని గురించి అనంత్కి అసలేమీ చెప్పి ఉండడు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అనంత్ కూడా చాలా కంగారు పడి వెంటనే ఆ బుక్ని తీసుకుని ఇంటికి వచ్చి ఆ బాక్స్ని ఓపెన్ చేసి చూడగా అందులో కొన్ని పేజెస్ మాత్రమే ఉంటాయి, కానీ పూర్తిగా ఉండవు. అనంత్కి ఇంతకు ముందు ఆ బాక్స్ గురించే చాలా కలలు వచ్చి ఉంటాయి. కానీ అనంత్ ఆ పేజెస్ని టచ్ చేసి చూడగానే సడన్ గా అనంత శరీరం గట్టిగా అనుభూతి చెందడం స్టార్ట్ అవుతుంది. అప్పుడే అనంత్కి ఒక అబ్బాయి చనిపోతున్నట్లుగా కొన్ని విజన్స్ కూడా కనిపిస్తాయి. ఆ తర్వాత రోజు అనంత్ తన పని చేయడానికి వెళ్ళినప్పుడు నిన్న రాత్రి కలలో కనిపించిన ఆ అబ్బాయి ఇంటికే వెళ్ళి ఆ అబ్బాయి శవాన్ని తీసుకురావడానికి అతని ఇంటికి వెళ్లాల్సి వచ్చి ఉంటుంది. అది చూసిన అనంత్కి అసలు ఏమీ అర్థం కాదు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. ఒక ఫ్యామిలీ తన కూతుర్ని తీసుకుని దాబాబాయి దగ్గరికి తీసుకుని వస్తారు. నిజానికి ఆ అమ్మాయి శరీరంలోకి ఒక ఆత్మ ఆవహించి ఉంటుంది. దాంతో ఆ అమ్మాయి ఫ్యామిలీ ఆ ఆత్మని తన అమ్మాయి కూతుర్లో నుంచి బయటికి పంపించడం కోసం దాబాబాయి దగ్గరికి తీసుకుని వచ్చి ఉంటారు. దాంతో దాబాబాయి వెంటనే పూజకి ప్రిపేర్ చేసి అక్కడికి అక్కని పిలుస్తాడు. అక్క వెంటనే ఆ ఆత్మతో మాట్లాడుతూ ఆ అమ్మాయి శరీరంలో నుంచి బయటికి వెళ్ళమని చెప్తుంది. అయితే ఆ ఆత్మ మాత్రం ఆ అమ్మాయి నాన్న నా ఇంట్లో ఉన్న చెట్టుని కట్ చేశాడు, నేను ఆ చెట్టు మీద చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాను, నేను ఇప్పుడు ఆ అమ్మాయి ఫ్యామిలీ మొత్తాన్ని కూడా నాశనం చేస్తాను అని ఆ అక్కతో చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ ఆత్మ వెంటనే అక్కని చూసి అక్కకి ఉన్న శక్తుల గురించి, అక్క బ్లాక్ మ్యాజిక్ ప్రపంచం గురించి తెలుసుకోవాలి అని అనుకుంటుంది. అలాగే బార్దో మంత్రాన్ని కూడా పొందాలి అని అనుకుంటుంది. కానీ ఆ మాటలు విన్న అక్క మాత్రం గురూజీ పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్తుంది. నిజానికి ఆ బార్దో గ్రంథం అక్క దగ్గరే ఉంటుంది. దాని సహాయంతోనే అక్క ఆ ఖాళీ దునియా గురించి తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటుంది. బార్దో గ్రంథం లేకున్నా కూడా అక్క ఆ ఖాళీ శక్తులను నేర్చుకుంటూ ఉంటుంది, ఇంకా వాటి గురించి తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటుంది. అక్క ఆత్మ నుంచి తన గురించి ఇంకా వినకూడదు అనుకుని వెంటనే మంత్రాలు చదువుతూ ఆ ఆత్మని ఆ అమ్మాయి శరీరంలో నుంచి బయటికి పంపించి ఒక గొయ్యి తీసి అందులో పాతి పెట్టేస్తుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఫ్యామిలీ ఆ అమ్మాయిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నిజానికి అక్కకి ఒక కూతురు ఉంటుంది, తన పేరు శమ. ఆ శమకి తెలియకుండానే ఇలాంటి పూజలన్నీ కూడా అక్క చేస్తూ ఉంటుంది. అందువల్ల శమాని ఆ అక్క పూజలు చేసే గదిలోకి అస్సలు పంపించదు. అసలు ఆ రూమ్లో ఏం జరుగుతుందో కూడా తనకి ఏమీ తెలియదు. దాంతో శమ కూడా ఆ రూమ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. కానీ అక్క మాత్రం చాలా కోపంగానే శమకి ఆ రూమ్లోకి వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటుంది. ఆ రోజు శమ నిద్రపోయిన తర్వాత అక్క తానే స్వయంగా ఆ రూమ్లోకి వెళ్ళి గొయ్యిలో నుంచి ఆ ఆత్మని బయటికి తీసి ధ్యానం చేస్తూ ఉంటుంది. ఆమె ధ్యానం అయిన తర్వాత దాబాబాయి అక్క దగ్గరికి వచ్చి ఆ ఆత్మని విడిచిపెట్టమని చెప్తాడు. ఎందుకంటే అలాంటి ఆత్మలకి తమ ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు అని దాబాబాయికి తెలుసు. అక్క ఇంతకు ముందే చాలా మంది ఆత్మలని తన ఇంట్లోనే పెట్టుకుని ఉంటుంది. కానీ అక్క ప్రకారం ఆ ఆత్మలకి ఖాళీ దునియా గురించి అంతా తెలుసు, కాబట్టి అక్క వాటి ద్వారా వాటి గురించి ఇంకా తెలుసుకోవచ్చుని అనుకుంటూ ఉంటుంది. అందువల్ల అక్క దాబా మాటలు కూడా అస్సలు వినదు. అయితే దాబా మాత్రం కోపంతో తన పనిని చేయడం స్టార్ట్ చేస్తాడు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. అనంత మళ్ళీ దాబాబాయిని కలవడానికి అతని దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత అనంత శాంతాలాల్ తనకిచ్చిన ఆ బాక్స్ని చూపించి దాబాబాయిని చూసి అక్క గురించి నిజాలన్నీ చెప్పమని అడుగుతాడు. అయితే దాబాబాయి మాత్రం ముందైతే ఏమీ చెప్పడానికి ఇష్టపడడు. కానీ అనంత చాలా పట్టుపట్టడం వల్ల అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. 20 సంవత్సరాల వయసులో అక్క ఒక రైతుని పెళ్లి చేసుకుని ఉంటుంది. వాళ్ళకి ఒక అమ్మాయి కూడా పుడుతుంది. కానీ సడన్గా ఒక రోగం వల్ల అక్క భర్త చనిపోతాడు. ఆ తర్వాత నుంచి అక్క మనసు విరిగి తన మనసు తనని తంత్ర మంత్రాల వైపు తీసుకుని వెళ్తుంది. అక్క అమ్మ కూడా ఈ తంత్ర మంత్రాలని యూస్ చేస్తూ ఉంటుంది. అక్కకి ముందు నుంచే ఈ తంత్రాలు మంత్రాల గురించి కొద్దిగా తెలిసి ఉంటుంది.
ఆ తర్వాత అక్క దాబాబాయి మరియు శాంతాలాల్ని కలిసి అక్క చాలా తొందరగా అన్ని తంత్ర మంత్రాలని ఫాస్ట్గా నేర్చుకుంటూ ఉంటుంది. అది గమనించిన గురూజీ కూడా అక్కని నమ్మి అక్కకి చాలా గొప్ప విద్యల గురించి నేర్పిస్తాడు. కానీ ఆ తర్వాత వాటిని అక్క ఖాళీ ప్రపంచంలోకి వెళ్ళడానికి యూస్ చేస్తూ ఉంటుంది. చాలా ఉత్సాహంతో ఆ ఖాళీ దునియా గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నిజానికి అక్క బార్దో మంత్రాన్ని తెలుసుకోవాలి అని, దాని ద్వారా బ్లాక్ మ్యాజిక్ ప్రపంచంలోకి వెళ్ళాలి అనుకుంటూ ఉంటుంది. అది చాలా డేంజరస్ మంత్రం. ఆ మంత్రాన్ని యూస్ చేయడం వల్లనే అక్క చనిపోయి ఉంటుంది. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. శాంతాలాల్ అనంతకి ఇచ్చిన ఆ బుక్లోనే బార్దో మంత్రానికి చెందిన సగం పేజెస్ ఉంటాయి. కానీ అక్క చనిపోయిన తర్వాత బార్దో మంత్రానికి సంబంధించిన మొదటి భాగం మాయమైపోయి ఉంటుంది. ఇప్పటికి కూడా అసలు ఆ బార్దో మంత్రాన్ని ఎందుకు చేస్తారో ఆ దాబాబాయికి అసలు ఏమీ తెలిసి ఉండదు. అనంతకి అక్కాబాయి గురించి కలలు వస్తున్నాయి కాబట్టి బార్దో మంత్రం మొదటి భాగాన్ని అక్కడే చూశాను అని ఆ దాబాబాయికి చెప్తాడు. కానీ అనంతకి దాని గురించి అసలు ఏమీ తెలియదు. అనంత దాబాబాయికి ఆ బార్దో మంత్రం సెకండ్ భాగాన్ని ఇచ్చి అక్కడి నుంచి పని మీద బయటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అనంత తన కలలోకి వచ్చిన ఆ అబ్బాయి డెడ్ బాడీని చూసి చాలా షాక్ అవుతాడు. ఆ అబ్బాయి పేరు ఆది. ఆదికి అంతిమ సంస్కారాలు చేసిన తర్వాత తనకు శాంతి దొరకదు. రాత్రి ఆ ఆది ఆ అనంత దగ్గరికి వస్తాడు. ఆది తన అమ్మ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటాడు. కానీ అనంత్ ఆదికి నచ్చజెప్పి శబరి మంత్రాన్ని యూస్ చేసి ఆ ఆది ఆత్మకి శాంతింపచేసి ఆదిని ఆత్మల ప్రపంచంలోకి పంపిస్తాడు. కానీ ఆ తర్వాత అనంత బట్టలు ఉతికే టైంలో సడన్గా అతని దగ్గరికి ఆ ఆది మళ్ళీ వస్తాడు. ఆది ఆత్మ ప్రపంచంలోకి వెళ్ళి ఉంటాడు. శబరి మంత్రం యూస్ చేసిన తర్వాత కూడా ఆత్మల ప్రపంచానికి వెళ్లకుండా ఉండడం ఇదే మొదటిసారి. అదంతా చూసి అనంత చాలా షాక్ అవుతాడు. ఆది అనంత గురించి, అతను చేస్తున్న పని గురించి చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. అయితే అనంత మాత్రం ఏ క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఇవ్వకుండా ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. ఆది నుంచి ఎలా తప్పించుకోవాలి అనే విషయం అనంతకి అసలు ఏమీ అర్థం కాక వెంటనే దాబాబాయి దగ్గరికి వెళ్తాడు. దాబాబాయికి ఆ ఆది గురించి మొత్తం చెప్పడం మొదలు పెడతాడు. ఆ మాటలు విన్న దాబాబాయ్ ఒక్కొక్కసారి ఆత్మలకి తమ శరీరం అంటే చాలా ఇష్టం ఉంటుంది. అందువల్ల శబరి మంత్రాన్ని యూస్ చేసిన తర్వాత కూడా ఆ ఆత్మలు ఆత్మల ప్రపంచానికి వెళ్ళవు. ఇదంతా కేవలం 6 రోజుల వరకు మాత్రమే ఉంటుంది. కానీ ఆది పిల్లవాడు కాబట్టి 12 రోజుల వరకు అర్థం చేసుకోవడానికి టైం ఉంటుంది. అందువల్ల ఈ 12 రోజుల వరకు కూడా ఆది ఆత్మ అనంత దగ్గరే ఉంటుంది. కానీ అనంత్ అలా జరగకూడదు అనుకుని మళ్ళీ శబరి మంత్రాన్ని యూస్ చేస్తాడు. కానీ ఈసారి కూడా ఏం యూజ్ ఉండదు. ఆది నిజానికి తన అమ్మని చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు. తన అమ్మని కలవాలి అని అనుకుంటూ ఉంటాడు. అందువల్ల అనంత్ ఆదితో కొంచెం సేపటి తర్వాత మీ అమ్మ కూడా నీ దగ్గరికే రాబోతుంది అని చెప్తాడు. ఇక్కడే స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. ఒకరోజు అక్క తన కూతురు శ్యామకి జడ వేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి దాబాబాయిని ఫాలో అవుతూ ఒక అబ్బాయి అక్కడికి వస్తాడు. ఆ అబ్బాయి మరెవరో కాదు, అతని పేరు అనంత్. నిజానికి అనంత్ని ఎవరో ఆ గ్రామంలో వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటారు. దాంతో తను ఫుడ్ని అడుక్కుంటూ తింటూ ఉంటాడు. తనకి ఇల్లు కూడా ఉండదు. ఆ విషయం అక్కకి తెలిసి అనంతను కూడా దాబాబాయి దగ్గర ఉండమని చెప్తుంది. అయితే ఈ విషయం దాబాబాయికి అసలు ఇష్టం ఉండదు. కానీ అక్క నిర్ణయాన్ని కాదనలేక తనతో పాటు ఆ అనంతను కూడా ఉంచుకుని ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ అక్క ఆత్మల శక్తుల్ని యూస్ చేసి మళ్ళీ ధ్యానంలోకి వెళ్తుంది. అప్పుడే ఒక డీమన్ కాళీ అమ్మవారికి పూజ చేయమని చెప్తుంది. అలాగే ఒక విజన్ని కూడా అక్కకి చూపిస్తుంది. ఆ విజన్లో అక్క చనిపోయినట్లుగా కనిపిస్తుంది. అయితే ఆ విజన్ని చూసిన తర్వాత అక్క చాలా భయపడిపోతుంది. వెంటనే అక్క దాబాబాయిని చూసి ఏదో ఒక మందిరికి వెళ్ళాలి, దానికి ఏర్పాట్లు చెయ్యి అని చెప్తుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ శ్యామ కూడా అక్క మరియు దాబాబాయిలతో వెళ్ళాలి అని ఏడుస్తూ ఉంటుంది. కానీ వీటన్నిటి నుంచి శ్యామాని దూరంగా ఉంచాలి అనుకున్న అక్క వెంటనే నానా అనే పేరు గల ఒక వ్యక్తిని పిలిచి శ్యామాని మరియు అనంతని జాగ్రత్తగా చూసుకో, అదేవిధంగా ఈ శ్యామ నేను పూజలు చేసే గదిలోకి వెళ్ళనివ్వకుండా చూసుకో అని మరీ చెప్పి వెళ్తుంది. ఆ వెంటనే అక్క మరియు దాబాబాయి అక్కడి నుంచి వెళ్ళి ఒక కాళీ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ పూజలు చేయడం మొదలు పెడుతుంది అక్క. మరోపక్క రాత్రి సమయంలో అక్క ఇంట్లో శ్యామ నిద్రపోతూ ఉండగా
సడన్గా అప్పుడు ఎక్కడైతే అక్క పూజ చేస్తుంటుందో ఆ గదిలో నుంచి డీమన్స్ డోర్ లాక్ చేసుకుని బయటికి వస్తాయి. ఆ సమయంలో శబ్దం వినిపించి ఉండడంతో అక్క తిరిగి వచ్చింది అనుకుని శ్యామ కనిపిస్తుంది. నానా మరియు అనంతలిద్దరూ కూడా నిద్రపోతూ ఉంటారు. శ్యామ ఒక్కడే ఒంటరిగా బయటకు వచ్చి అక్క పూజలు చేస్తూ ఉండే ఆ గదిలోకి వెళ్తుంది. అక్కడ ఒక భయంకరమైన డీమన్ శ్యామ ఎదురుగా నిలబడి ఉంటుంది. ఆ తర్వాత కొంతసేపటి తర్వాత ఇంటికి మళ్ళీ అక్క తిరిగి వస్తుంది. అనంత్ మాత్రం రాత్రంతా కూర్చుని మార్నింగ్ అయ్యే వరకు ఏడుస్తూనే ఉంటాడు. నాన్న అక్కడి నుంచి పారిపోయి ఉంటాడు. అసలు ఏం జరిగిందో అక్క అర్థం చేసుకుని వెంటనే తన పూజ చేస్తూ ఉండే ఆ రూమ్లోకి వెళ్ళి చూడగా అక్కడ శ్యామ చనిపోయి ఉంటుంది. డీమన్ కూడా అక్కడి నుంచి పారిపోయి ఉంటుంది. తన కూతురు చనిపోయి ఉండడాన్ని చూసిన అక్క చాలా భయపడి ఏడుస్తూ ఉంటుంది. రూమ్ లోపలికి వచ్చిన దాబాయ్ బాయ్ కూడా శ్యామ బాడీని చూసి చాలా గట్టిగా ఏడవడం మొదలుపెట్టి దీని అంతటికీ కారణం అక్కానే అని ఆ దాబాబాయ్ అక్కాని నిందిస్తాడు. ఎందుకంటే ఆ డీమన్స్ ని విడిచిపెట్టమని దాబాబాయ్ అక్కతో చాలా సార్లు చెప్పి ఉంటాడు. కానీ అక్క మాత్రం ఆ డాబాబాయి మాటల్ని అస్సలు విని ఉండదు. మరో పక్క అక్క కూడా తన కూతురు చనిపోయింది అని ఏడుస్తూ దేని గురించో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడే స్టోరీ మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది. అనంత్తో పాటు ఆ ఆది ఉంటాడు. అప్పటికే కొన్ని రోజులు గడిచిపోయి ఉంటాయి. కానీ ఆదిని అనంత్ ఇగ్నోర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అసలేం జరుగుతుందో ఆదికి అసలేమీ అర్థం కాదు. అనంత్ తప్ప నన్ను ఎవరో ఎందుకు చూడడం లేదు అనే విషయం ఆదికి అసలు అర్థం అవ్వదు. అందువల్ల ఆది చాలా నిరాశగా ఉంటాడు. తన ఏజ్ పిల్లలందరూ కూడా ఆడుకోవడాన్ని ఆది చూస్తూ ఉంటాడు. ఆది అలా నిరాశగా ఉండడం చూసిన అనంత్కి చాలా బాధ కలిగి ఆది దగ్గరికి వెళ్ళి చాలా బాగా మాట్లాడుతూ ఇలా కొంచెంసేపు మాట్లాడిన తర్వాత ఆదిని వెంటనే సన్సెట్ చూపించడం కోసం తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత ఆదికి అర్థమయ్యేలాగా అనంత్ చెప్పడం మొదలుపెట్టి నేను కూడా నా చిన్నతనంలో చనిపోయాను. ఆ తర్వాత అంతా నార్మల్ అయిపోయింది. అందరూ ఆ తర్వాత నన్ను చూడడం స్టార్ట్ చేశారు అని అబద్ధం చెప్తాడు. పాపం ఆది కూడా ఆ మాటలు నిజమని నమ్ముతాడు. ఆదితో టైం స్పెండ్ చేసిన తర్వాత అనంత్కి చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ అనంత్ అక్క గురించి ఆలోచిస్తూ ఉండగా ఆది వచ్చి అనంత్ ఒడిలో పడుకుంటాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి అనంత్ అంట్లు తోముతూ ఉండగా ఆది వాయిస్ అనంత్కి వినిపిస్తుంది. మీరు నన్ను గుర్తుపట్టలేదా అని ఆది మాట్లాడుతూ ఉంటాడు. ఆ వాయిస్ని ఫాలో అవుతూ అనంత్ టెర్రస్ పైకి వెళ్ళి చూడగా అక్కడ అనంతకి శ్యామ మరియు ఒక డీమన్ నిలబడి ఉండడం కనిపిస్తుంది. ఆ డీమన్కి చాలా పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయి. డీమన్ చేతిలో బార్దో గ్రంథం కూడా ఉంటుంది. ఆ డీమన్ ని చూసి అనంత్ చాలా భయపడతాడు. అప్పుడే నిన్న రాత్రి కూర్చున్న అదే ప్లేస్ లో అనంత్ వెంటనే నిద్రలేస్తాడు. అంటే దాని అర్థం నిన్న రాత్రి అనంత్ పడుకున్నాడని, అంటే ఇదంతా కూడా అనంత్కి ఒక కళ అని ఆ బార్దో ఫస్ట్ హింట్ కలగా అనంత్కి వచ్చి ఉంటుంది. ఇదంతా ఇగ్నోర్ చేసిన అనంత్ ఆదిని చుట్టుపక్కలంతా కూడా వెతకడం స్టార్ట్ చేస్తాడు. అయితే అప్పటికే 12 రోజులు అయిపోయి ఉంటాయి కాబట్టి ఆది తన ఆత్మల ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఈ విషయం అర్థమయ్యాక అనంతకి చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఈ గడిచిన 12 రోజుల్లో కూడా అనంత్ మరియు ఆదిల మధ్య చాలా మంచి బాండింగ్ ఏర్పడి ఉంటుంది. అందువల్ల ఆది అనంత్కి బాగా గుర్తొస్తూ ఉంటాడు. అందువల్ల అనంత్ ఆ రోజంతా కూడా ఆది గురించే చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ రోజు రాత్రి అనంత్ ఆ దాబాబాయ్ దగ్గరికి వెళ్ళి తన బాధ గురించి మొత్తం షేర్ చేస్తాడు. ఆ అనంత్ మాటలు వినగానే దాబాబాయ్ చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఏ ఆత్మతో కూడా అంత బాండింగ్ ఏర్పరచుకోకూడదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న అనంత్ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని తిరిగి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే తనకి దాబాబాయికి తనిచ్చిన ఆ బాక్స్ గుర్తొచ్చి వెంటనే వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి చూడగా దాని పక్కనే ఉన్న ఒక పేజీని చూస్తాడు. దాని మీద వేదాంత స్వామీజీ అనే ఒక పేరు రాసి ఉంటుంది. అతను మరి ఎవరో కాదు, గురూజీ శిష్యుడు. ఇతనే దాబాబాయి శాంతాలాల్ అక్కాకి తంత్ర విద్యలు నేర్పించి గురూజీ చనిపోయిన తర్వాత అతనే వాళ్ళ ఆశ్రమం లీడర్ అయి ఉంటాడు. అతని పేరును చూసిన అనంత వెంటనే అక్కడికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అనంత వెంటనే ఆ వేదాంత స్వామీజీ గురించి తెలుసుకుంటూ ఆ బార్దో గురించి కూడా తెలుసుకోవడానికి ఆ ఆశ్రమానికి వెళ్తాడు. ఎందుకంటే అనంతకి ఆ బార్దో మరియు అక్కకి సంబంధించిన కళలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ కళలో అనంత తనను తాను ఒక పిల్లర్కి బందీగా ఉండడాన్ని చూస్తాడు. అలాగే అనంతకి ఆ కళలో శ్యామ కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే అనంత బార్దో మంత్రం ఉన్న ఆ బుక్ని, అలాగే చాలా పెద్ద డీమన్ని కూడా ప్రతిసారి చూస్తూ ఉంటాడు.
అక్కడికి వెళ్ళిన అనంత్ వెంటనే వేదాంత్కి తన గురించి మొత్తం చెప్తాడు. ఆ తర్వాత మనం వేదాంత్ మాటల ద్వారా 32 సంవత్సరాల క్రితం గురూజీ ఆ బార్తో ఉన్న బాక్స్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చి ఉంటాడు. కానీ సడన్గా 32 సంవత్సరాల క్రితం ఆ బార్దో గ్రంథం ఉన్న బాక్స్ అక్కడి నుంచి మాయమైపోయి ఉంటుంది. ఆ తర్వాత నుంచి అది ఎక్కడ ఉందో ఎవరికీ తెలిసి ఉండదు. ఆఖరిసారిగా ఆ బార్దోని దాబాబాయి మరియు అక్క దగ్గరే ఆ వేదాంత చూసి ఉంటాడు. అంటే అక్క అనే దాన్ని చివరిసారిగా చూసింది అని ఆ అనంతకి తెలుస్తుంది. అంటే అనంత్కి వాటి గురించి కలలు వస్తున్నాయి అంటే అక్క అనంత్ చుట్టుపక్కల ఏదో రూపంలో తిరుగుతూ ఉంది అని అర్థం. అందువల్ల వేదాంత్ వెంటనే అనంత్ని చూసి నీ కలలో కనిపించే ప్రతి దాన్ని చెప్పమని చెప్తాడు. దానికి కూడా అనంత్ ఆ దాబాబాయి దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. కానీ అంతకంటే ముందే వేదాంత్ అనంత్ నీ దగ్గరికి వస్తున్నాడు అని దాబాబాయికి కాల్ చేసి చెప్తాడు. దాబాబాయి మరియు వేదాంత్ ఇద్దరూ కూడా మాట్లాడుకుని అక్క చనిపోయే కంటే ముందే బార్దోని ఆ అనంత్ చూసి ఉంటాడు. అందుకే అతనికి ఆ కళలు వస్తున్నాయి అని డిసైడ్ అవుతారు. ఒకవేళ మనం మంత్రాల ద్వారా అతనికి చిన్నతనంలో జరిగిన సంఘటనల్ని మనం గుర్తు చేయగలిగితే ఆ బార్దో గ్రంథం మొదటి భాగాన్ని మనం వెతకగలం. కానీ అలా చెయ్యాలి అంటే బార్దో రెండవ భాగంలో నుంచి అలా చెయ్యగలం అని చెప్తాడు. ఆ బార్దోలోని రెండవ భాగం దాబాబాయి దగ్గరే ఉండి ఉంటుంది. దానికి దాబాబాయి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత అనంత దాబాబాయి దగ్గరికి వస్తాడు. అనంతతో మాట్లాడిన తర్వాత దాబాబాయి ఆ అనంతతో నిజం మొత్తం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు మనకు బార్దో మంత్రాన్ని తెలుసుకున్న వ్యక్తి చావుని జయించగలడు. ఎందుకంటే ఆ బార్దో గ్రంథం మొదటి భాగంలో చనిపోయిన తర్వాత ఆత్మని వేరే శరీరంలోకి పంపించవచ్చు. కానీ వేరే బాడీలోకి వెళ్ళిన తర్వాత ఆత్మకి తన విషయాలు ఏమీ కూడా గుర్తుండవు. అవన్నీ మర్చిపోతాడు. ఆ మర్చిపోయిన జ్ఞాపకాలన్నింటినీ కూడా గుర్తు చేయడానికి ఆ బార్దో బుక్లోని రెండవ భాగాన్ని యూజ్ చేసేవారు. ఎందుకంటే బార్దో గ్రంథాన్ని యూజ్ చేసిన తర్వాతే అనంతకి తన పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తుకు వస్తాయి అని తెలుస్తుంది. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత అనంత్ చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ అనంత్ తన జ్ఞాపకాలన్నీ కూడా ఆ మంత్రాల ద్వారానే పోయాయి అని చాలా షాక్ అవుతాడు. ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది. శ్యామ చనిపోయినప్పుడు ఆ రోజు అక్కడ ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. ఆ టైంలో అక్క కోపంలో ఆ దాబాబాయిని ఆ రూమ్లో నుంచి బయటికి పంపించేస్తుంది. దాబాబాయి కూడా బయటకు వచ్చి ఆ శ్యామకి అంతిమ సంస్కారాలు చేయడానికి కావలసిన కట్టెల్ని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత అక్క అనంత దగ్గరికి వస్తుంది. ఆ వెంటనే అక్క ఒక డీమన్ని పిలిచి గురూజీ ఆశ్రమానికి వెళ్ళి బాక్స్లో ఉన్న ఆ బార్దో గ్రంథాన్ని తీసుకురమ్మని చెప్తుంది. దానివల్లనే 32 సంవత్సరాల క్రితం సడన్గా ఆశ్రమం నుంచి ఆ బార్దో గ్రంథం ఉన్న పెట్టి మాయమైపోయి ఉంటుంది. ఎందుకంటే అక్క ఆ డేమన్ ద్వారా ఆ బాక్స్ ని తన దగ్గరికి తెప్పించుకుని ఉంటుంది. ఆ తర్వాత అక్క వెంటనే బార్దో గ్రంథం సహాయంతో శ్యామ ఆత్మని అనంత బాడీలోకి పంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అక్క అగ్నిదేవునికి ప్రార్థనలు చేసి అనంతని స్పృహ కోల్పోయేలాగా చేస్తుంది. ఆ తర్వాత అక్క అనంత మరియు శ్యామ బాడీస్ ని ఆ ఇంట్లోనే స్తంభాలకి కట్టి ఆ బార్దో గ్రంథంలో రాసి ఉన్న మంత్రాల్ని చదవడం స్టార్ట్ చేస్తుంది. కానీ అదే టైంలో బయట ఉన్న దాబాబాయికి చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ దాబాబాయి చుట్టుపక్కల ఉన్న జంతువులు పక్షులు అన్నీ కూడా ఆ బ్లాక్ మ్యాజిక్ శక్తి వల్ల మరణిస్తూ ఉంటాయి. అంటే దాని అర్థం అక్క ఆ బార్దో గ్రంథంలో ఉన్న మంత్రాలని కరెక్ట్గా యూస్ చేయడం లేదు అని అర్థం. దాంతో దాబాబాయి వెంటనే లోపలికి వెళ్ళి అక్కడ పూజ జరుగుతూ ఉండగా వెంటనే డోర్ని పగలగొట్టి అక్కని కాపాడడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ అక్క మాత్రం ఎంత చెప్పినా అసలు వినకుండా మంత్రాలు చదువుతూ ఉంటుంది. దాబాబాయి వెంటనే నీళ్ళను తెచ్చి ఆ అగ్నిగుండంలో పోస్తాడు. దానివల్ల అక్కడ ఉన్న అందరూ కూడా స్పృహ కోల్పోతారు. ఆ తర్వాత కొద్దిసేపటికి దాబాబాయికి మెలకు వచ్చి చూడగా అప్పటికే అక్క పరిస్థితి చాలా దారుణంగా తయారై ఉంటుంది. డీమన్ విజన్లో చూపించినట్లుగానే ఎగ్జాక్ట్గా అదే పొజిషన్లో అక్క పడిపోయి ఉంటుంది. ఆ తర్వాత దాబాబాయ్ అక్కని కాపాడడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ అక్క మాత్రం నువ్వు అగ్నిగుండం ఆర్పేసి మంచి పని చెయ్యలేదు అని చెప్పి అనంత వైపు సైగ చేసి స్మృతి శ్లోకాన్ని యూస్ చేయమని చెప్తుంది. కానీ తన మాట పూర్తి చేసే లోపే అక్క చనిపోతుంది. ఇదంతా చూసిన తర్వాత దాబాబాయ్ చాలా బాధపడి వెంటనే శ్యామ మరియు అక్కాలికి అంతిమ సంస్కారాలు చేస్తాడు. ఆ టైంలోనే అనంతకి ఏమీ గుర్తుండదు, అసలు ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. ఆ తర్వాత దాబాబాయ్ అనంతని తీసుకుని సిటీలో ఉండడానికి వచ్చేసి ఉంటాడు.
స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. ఆ తర్వాత దాబాబాయ్ అనంతని ఆ బార్దో గ్రంథంలోని నియమాల ప్రకారం అతన్ని ఒక స్తంభానికి కట్టి అనంత మీద ఆ బార్దో గ్రంథంలోని స్మృతి శ్లోకాన్ని యూస్ చేస్తాడు. ఆ తర్వాత కొంచెం సేపటికి అనంతకి గతం అంతా కూడా గుర్తుకు వస్తుంది. కానీ అనంతకి తన జ్ఞాపకాలన్నీ గుర్తుకు రాగానే అనంత్ అక్కలాగా పూర్తిగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత దాబాబాయ్ అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. ఇక్కడే స్టోరీలోని అసలు రహస్యాలన్నీ కూడా ఇప్పుడు బయటపడతాయి. గతంలో ఆ రోజు దాబాబాయ్ లోపలికి రావడానికంటే ముందే అక్క ఆ బార్దో గ్రంథంలోని ఆ మంత్రాన్ని ముందే చదివేసి ఉంటుంది. కానీ అక్క ముందుగా ఆ మంత్రం ద్వారా శ్యామ ఆత్మని ప్రొటెక్ట్ చేసి ఆ తర్వాత తన ఆత్మని అనంత లోపల ప్రవేశింప చేసి ఉంటుంది. డీమన్ చూపించిన విజన్ లో అక్క తను చనిపోవడాన్ని చూసి ఉంటుంది కాబట్టి అందువల్ల అక్క తనని మరియు శ్యామాన్ని కాపాడుకోవడమే మంచిది అని అర్థం చేసుకుని చనిపోయే టైంలో దాబాబాయికి అనంతని చూపిస్తూ సైగ చేసి స్మృతి మంత్రాన్ని యూస్ చేయమని చెప్పి ఉంటుంది. దానివల్ల అనంతకి అన్నీ గుర్తొచ్చిన తర్వాత అతను శ్యామాని కాపాడగలడు అని చెప్పి ఉంటుంది. కానీ ఆ టైంలో దాబాబాయికి అసలేమీ అర్థమై ఉండదు. అలాగే అక్క చనిపోయే ముందు ఆ బార్దో గ్రంథం మొదటి భాగం బాధ్యతని డీమన్ కి అప్పగించి ఉంటుంది. అందువల్ల ఆ డీమన్ అక్క చనిపోయిన తర్వాత ఆ గ్రంథం మొదటి భాగాన్ని తీసుకుని బ్లాక్ మ్యాజిక్ ప్రపంచంలోకి వెళ్లిపోయి ఉంటుంది. ఆ డీమన్ ని కేవలం అక్కనే తిరిగి రప్పించగలదు. ఇదంతా తెలుసుకున్న తర్వాత దాబాబాయ్ చాలా షాక్ అవుతాడు. అనంత లోపల ఉన్న ఆత్మ పోయి ఇప్పుడు అక్క ఆత్మ అతనిలోకి వచ్చేసి ఉంటుంది. అలాగే దాబాబాయికి చాలా భయం కూడా వేస్తూ ఉంటుంది. ఎందుకంటే దాబాబాయ్ ఏదైనా చేయగలడు కానీ అక్కని మాత్రం ఓడించలేడు. ఇప్పుడు అక్క దగ్గర ఆ బార్దో గ్రంథం యొక్క శక్తి కూడా ఉంటుంది. అంటే దాని అర్థం ఇప్పుడు ఆమె అమరరాలు అయి ఉంటుంది. అంటే ఇంతవరకు అనంత్ ఏదైతే కలలో చూస్తున్నాడో అదంతా కూడా అక్క ఆత్మనే తిరిగి రావడానికి ఇదంతా చేస్తూ ఉంటుంది. ఆ అక్క బాగా శక్తిశాలి అని తెలుసుకున్న తర్వాత దాబాబాయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్క తిరిగి బ్రతికింది కాబట్టి శ్యామాని బ్రతికించడానికి అనంత పనిని అడ్డు పెట్టుకుని అతని వెహికల్లో 2 డెడ్ బాడీస్ని, ఒక మేల్ బాడీ మరియు ఒక ఫిమేల్ బాడీని తీసుకుని నది ఒడ్డు దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత అక్క మళ్ళీ ఆ బార్దో గ్రంథంలో ఉన్న మంత్రాన్ని యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత రోజు 2 డెడ్ బాడీస్ కూడా తిరిగి మళ్ళీ బ్రతుకుతాయి. అందులో ఒక డెడ్ బాడీలోకి అక్క ఆత్మని, రెండవ డెడ్ బాడీలోకి శ్యామ ఆత్మని పంపించి ఉంటుంది అక్క. అప్పుడు మనం అక్క మాటల ద్వారా ఇంకా వాళ్ళు ఎప్పటికీ కూడా చనిపోరు అని తెలుస్తుంది. చివరికి అనంత డెడ్ బాడీ ఒక్కటే ఆ నది ఒడ్డున పడి ఉంటుంది. అంటే అక్క మళ్ళీ తన మంత్రశక్తుల్ని యూస్ చేసి తన ఆత్మని మరియు తన కూతురు శ్యామ ఆత్మని ఇంకా వాళ్ళు చావకుండా వేరు శరీరాల్లోకి మార్చగలదు అని అర్థం అవుతుంది. ఆ తర్వాత అక్క శ్యామని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక్కడే ఒక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. ఇంతకుముందు అనంత్కి ఆ ఆది ఎందుకు అలా దగ్గరయ్యి ఉంటాడు అంటే ఆ ఆది మరెవరో కాదు, శ్యామనే పునర్జన్మ ఎత్తి ఉంటుంది. అంటే ఆది లోపల ఉన్న శ్యామకి అనంత లోపల ఉన్నదే తన అమ్మ అక్క ఆత్మ అని తెలిసి ఉండడంతో అంత బాండింగ్ ఏర్పడి ఉంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. సేమ్ ఇలాంటి కాన్సెప్ట్తోనే ఇంకా మంచి ట్విస్టులతో హాలీవుడ్లో వచ్చిన ద స్కెల్టన్ కీ అనే మూవీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ మూవీని చూడకపోతే ఇప్పుడే చూసేయండి. ఆ మూవీ ఎక్స్ప్లెనేషన్ లింక్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.